నమస్కారం. ritus.com C ట్యూటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము లూప్స్ గురించి తెలుసుకుందాము. లూప్స్ అంటే ఏంటి, దాంట్లో వేరియస్ టైప్స్ ఏ ఉన్నాయి, వాటి గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇది. మనము ఫంక్షన్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఇదే ప్రోగ్రామ్ చూసాము. దీంట్లో మీరు ఈ కోడ్ చూసారంటే బేసిక్లీ ఒక వెల్కమ్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఫస్ట్ డిక్లేర్ చేసాము అండ్ దెన్ ఇక్కడ డిఫైన్ చేసాము ఆ ఫంక్షన్ని. ఆ ఫంక్షన్ వచ్చేసి గుడ్ డే వెల్కమ్ టు ritus.com అని ప్రింట్ చేస్తుంది. ఇంకా మెయిన్లోంచి అది 3 సార్లు కాల్ చేసామన్నమాట. వెల్కమ్ 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 అని చెప్పేసి ఆ ఫంక్షన్ని 3 సార్లు ఇన్వోక్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామే ఏం అవుట్పుట్ వస్తుందో. ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ విండోలో మీరు చూడొచ్చు గుడ్ డే వెల్కమ్ టు ritus.com అని 3 times ప్రింట్ అయింది. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది 3 సార్లు కాల్ చేసాము. ఇదే 10 సార్లు కాల్ చేయాలి అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాము? లైన్గా వెల్కమ్ 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 అని 10 సార్లు రాయాలి. అలా కాకుండా ఈజీగా చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చే ఫీచరే లూప్స్. సో ఈ లూప్స్ అనేది ప్రోగ్రామింగ్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ లాగానే లూప్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం అన్నమాట. చాలాసార్లు ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాము. ఈ లూప్ అనేది ఏంటంటే ఒకే పీస్ ఆఫ్ కోడ్ని మనము మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఏదైనా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము ప్రీడిఫైన్డ్గా ఇన్నిసార్లు రన్ చేయొచ్చు అని డిఫైన్ చేసుకోవడమే లూప్స్. అలా కాకుండా ఇంకా కాంప్లెక్స్ లూప్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. ఇప్పటికీ సింపుల్గా ఫస్ట్ లూప్ అది వచ్చేసి ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఇంట్ ఐ. సో ఈ వేరియబుల్ని మనం యూజ్ చేసుకుంటాం ఫర్లో. సో ఫర్ సింటాక్స్ వచ్చేసి ఫర్ ఓపెన్ బ్రాకెట్ మధ్యలో ఈ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 3. నేను ఇప్పుడు 5 times ఈ ప్రోగ్రామ్ 3 times ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకున్నాము. ఐ ప్లస్ ప్లస్ ఇఫ్ లాగానే ఫర్ కూడా ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్తో ఎండ్ చేస్తే మంచిది. అది రిక్వైర్మెంట్ కాదు, కాకపోతే ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ పెడితే ప్రోగ్రామ్ వచ్చేసి ఈజీలీ అండర్స్టాండబుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు క్లియర్. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 3 వెల్కమ్ అనేది మనం ఇప్పుడు ఇది రన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇది రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దామా. మీరు చూసారంటే అవుట్పుట్లో 3 times గుడ్ డే గుడ్ డే గుడ్ డే ఈ ఫంక్షన్ వెల్కమ్ అనేది ఇన్వోక్ అయింది. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందంటే యాక్చువల్గా ఈ కోడ్ని మనము అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను డిఫరెంట్ లైన్స్గా స్ప్లిట్ చేస్తాను ఈ కోడ్ని. సో ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. సో ఇది జస్ట్ మీరు నార్మల్గా కోడ్ రాసేటప్పుడు ఇలా స్ప్లిట్ చేయనక్కర్లేదు. ఇది ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ కోసం, నేను ఈజీగా మీకు అండర్స్టాండ్ అవ్వడానికి కోసం ఇలా స్ప్లిట్ చేసుకున్నాను. సో ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఏదైతే ఉందో దాన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాం. సో ఈ పార్ట్ ఆఫ్ ది ఫర్ లూప్. సో ఫర్ లూప్లో ఫస్ట్ సెమీకోలన్కి ముందు ఉన్నది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది కదా, ఈ సెమీకోలన్ ముందు ఉన్నది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఈ పార్ట్ని ఇనిషియలైజేషన్ అంటారనమాట. ఈ ఇనిషియలైజేషన్లో మనము ఫర్లో ఉన్న లూప్ వేరియబుల్ కానీ వేరే ఏదైనా మనం ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటే ఈ పార్ట్లో మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఈ ఇనిషియలైజేషన్ అనేది ఒకసారి 1 time మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ ఇనిషియలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫర్ లూప్. ఒకసారి ఫస్ట్ టైం మాత్రమే ఈ ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ చెక్. సో ఈ కండిషన్ చెక్ అనేది ఏంటంటే ఎవ్రీ టైం ఫర్ లూప్కి చూసేటప్పుడు ఫర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంకోసారి ఈ ఫర్ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలా అని డిసైడ్ చేసేది ఈ కండిషనే అనమాట. సో ఈ ఫర్ లూప్లో ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కండిషన్ వచ్చేసి డిసైడ్స్ ఫర్ లూప్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసేది ఈ కండిషన్. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అంటారు, ఇంక్రిమెంట్ పార్ట్. సో సెకండ్ సెమీకోలన్ తర్వాత వచ్చే పార్ట్ని ఇంక్రిమెంటింగ్ పార్ట్ అంటారు. సో ఈ పార్ట్లో ఏమవుతుందంటే ఈ పార్ట్లో మనము ఇక్కడ ఇనిషియలైజేషన్లో యూజ్ చేసిన వేరియబుల్ని మనం ఇంక్రిమెంట్ చేసుకుంటాం యూజువల్గా. సో ఈ పార్ట్ ఆఫ్ ది కోడ్ సెకండ్ సెమీకోలన్ తర్వాత ఉన్న కోడ్ వచ్చేసి ప్రతిసారి రన్ అవుతుంది.
సో ఇప్పుడు నేను ఇక్కడ నంబర్స్ ఇస్తాను. 1 అనేది ఇనిషియలైజేషన్, 2 అనేది కండిషన్ చెక్, అండ్ 3 అనేది ఇంక్రిమెంట్. ఒక్కొక్క ఫర్ లూప్ లో 1 అదే ఇనిషియలైజేషన్ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ టైం, ఫర్ లూప్ లో ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ పార్ట్ అయితే ఏదైతే ఉందో అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఇంక్రిమెంట్ పార్ట్ కూడా ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ లూప్ రన్ అయ్యే ప్రతిసారి ఎక్సెప్ట్ లైక్ కండిషన్ పార్ట్ వచ్చేసి ప్రతిసారి అన్నమాట, ఇంక్లూడింగ్ ది ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఈ ఇంక్రిమెంట్ పార్ట్ వచ్చేసి ఇట్ ఎగ్జిక్యూట్స్ ఎవ్రీ టైం ఎక్సెప్ట్ ఫస్ట్ టైం. సో ఇంక్రిమెంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అన్నిసార్లు ఎక్సెప్ట్ ఫర్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మాత్రం ఇనిషియలైజేషన్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం నుంచి ఇంక్రిమెంట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఫర్ లూప్ కండిషన్ చెక్ వచ్చేసి ఐదర్ ఇనిషియలైజేషన్ లేదా ఇంక్రిమెంట్ తర్వాత జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇదంతా థియరీ చాలాసేపు మాట్లాడాం. ఇప్పుడు బేసిక్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. డీబగ్ చేద్దాం. ఇప్పుడు F8 క్లియర్ స్క్రీన్ అవుతుంది. ఇప్పుడు I = 1 ఎగ్జిక్యూట్ అయింది, ఫస్ట్ ఇనిషియలైజ్ అయింది, దాని తర్వాత I <= 3 ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత వెల్కమ్కి వచ్చేసింది. సో ఫస్ట్ వచ్చేసి I = 1, దాని తర్వాత I <= 3, దాని తర్వాత వెల్కమ్ కోడ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారంటే డైరెక్ట్గా కోడ్ వచ్చేసి I++కి వెళ్ళింది. ఇప్పుడు I++ అనే లైన్ ఆఫ్ కోడ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చేసి, సో బేసిక్గా ఇనిషియలైజేషన్ జరిగింది, దాని తర్వాత కండిషన్ చెక్ జరిగింది, ఫర్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత తిరిగి ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ తర్వాత మీరు చూస్తే కండిషన్ చెక్ వెళ్ళింది. కండిషన్ చెక్ వచ్చేసి ఇప్పుడు I వాల్యూ మీరు చూసినట్టయితే, నేను ఇప్పుడు వాచ్ విండో చూపెడతాను మీకు. ఈ వాచ్ విండోలో నేను I అనే వేరియబుల్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే I వాల్యూ 2గా ఉంది. సిన్స్ I <= 3 అనేది ట్రూ, సో అది వెల్కమ్ ఫంక్షన్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు తిరిగి I++ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మీరు చూసారంటే సో I వచ్చేసి 3 అయింది. ఇప్పుడు I <= 3 కాదా అనే కంపారిజన్ జరుగుతుంది. I <= 3, 3 <= 3 అనేది ట్రూ, సో ఇట్ ఎగ్జిక్యూట్స్ అగైన్. దాని తర్వాత మళ్ళీ I++ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో I++ అయితే ఇప్పుడు వాల్యూ 3 నుంచి 4కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ వాచ్ విండోలో ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యేది చూడొచ్చు. ఇంక్రిమెంట్ అయింది, I వచ్చేసి 3 నుంచి 4కి అయింది. ఇప్పుడు I <= 3 కంపారిజన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే Iలో వాల్యూ 4 ఉంది. సో 4 is not <= 3, 4 వచ్చేసి <3 కాబట్టి అది ఫాల్స్ వస్తుంది. ఈ ఫర్ లూప్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ ప్రింట్ అయి బయటకు వెళ్ళిపోతుంది. సో ఒకసారి మళ్ళీ ఎగ్జిట్ చేసి చూద్దామా. ఫర్ లూప్ లో లైక్ బేసిక్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఐలో ఒక ర్యాండమ్ వాల్యూ అసైన్ అయింది. ఫస్ట్ టైం ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఐలో ఇనిషియలైజేషన్ మాత్రం ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇనిషియలైజేషన్ పార్ట్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీరు I వాల్యూ చూసారంటే 1 అయింది. ఇప్పుడు ర్యాండమ్ వాల్యూ నుంచి 1కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ముందు మాట్లాడినట్టు ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ జరుగుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కండిషన్ చెక్ జరుగుతుంది. I <= 3, Iలో 1 అనే వాల్యూ ఉంది, I <= 3 ట్రూ అవుతుంది. సో లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వెల్కమ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు లూప్ I++ ఎగ్జిక్యూట్ అవుతుంది. I వాల్యూ వచ్చేసి 2 అయింది. ఇప్పుడు మీరు I <= 3 స్టిల్ ట్రూ కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ I++ ఇప్పుడు వాచ్ విండోలో మీరు చూసారంటే I వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ I <= 3, ఎస్ స్టిల్ I <= 3, 3 3 కాబట్టి అది ట్రూ అవుతుంది. సో వెల్కమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు I++ ఎగ్జిక్యూట్ అవుతుంది 4. సో I <= 3 వచ్చేసి ఇప్పుడు ఫాల్స్. సో ఫర్ లూప్ నుంచి బయటికి వచ్చేసి ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. సో ఇది ఇలా అండి బేసిక్గా ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది బేసిక్గా మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫర్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫర్ సింటాక్స్లో ఫర్ దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్, సెకండ్ వచ్చేసి కండిషన్ చెక్, థర్డ్ వచ్చేసి ఇంక్రిమెంట్. ఇనిషియలైజేషన్ వచ్చేసి ఫస్ట్ టైం ఫర్ లూప్ రన్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక్రిమెంట్ వచ్చేసి
ఫస్ట్ టైం తప్పితే మిగతా సార్లు అన్నిసార్లు ఇంక్రిమెంట్లో ఏదైతే కోడ్ రాసామో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ చెక్ వచ్చేసి ఇనిషియలైజేషన్ తర్వాత కానీ ఇంక్రిమెంట్ తర్వాత కానీ ఆ కండిషన్ ట్రూవా కాదా అనేది చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే అప్పుడు లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ కాకుండా ఫాల్స్ అయిందంటే మాత్రం మనం ఫర్ లూప్ స్కిప్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా డీటెయిల్గా మిగతా వాటి గురించి తెలుసుకుందాము. వచ్చే పాఠం వరకు సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కమెంట్ చేయడం ద్వారా కానీ, లైక్ చేయడం ద్వారా కానీ, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కానీ మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. మిగతా వీడియోస్లో కూడా మిమ్మల్ని చూస్తానని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.